మార్నింగ్ పిల్లలు. మనం ఈరోజు యా అనే అక్షరం నుంచి శా అనే అక్షరం వరకు అక్షరాలు మరియు దానికి సంబంధించిన పదాలు నేర్చుకుందాం. సరేనా? ఇదేం అక్షరం అంటే యా. యాతో యతి యంత్రం. ఎప్పుడైనా చూసినారమ్మా దీన్ని? ఎక్కడ చూసినారు నాన్న? పులివెందుల్లో చూసినావా? పులివెందుల్లో ఎక్కడ చూసినావు? బ్యాంక్ లో. ఏం పని చేస్తుంది మిషన్ చెప్పండి? డబ్బులు ఇయ్యదు, డబ్బులు ఎంచుతుంది. ఆ మిషన్ లో పెడితే ఎన్ని నోట్లు ఉన్నాయో మనం చేత్తో ఎంచకుండా ఆ మిషన్తో ఎంచేయచ్చు అనమాట. ఏదైనా దొంగ నోట్లు ఉన్నా కూడా ఈ మిషన్ పట్టిస్తుంది అనమాట. ఓకేనా? యా యతి యంత్రం. రా. మరి ఇదేంటిది? ఏంటిది? రంపం. రంపంతో ఏం చేస్తారా? వెరీ గుడ్ విజయ్. రంపంతో చెక్కలు కోస్తారు. ఇదేంటిది? పార. ఏంటిది? పారతో ఏం పని చేస్తారు నాన్న? మన స్కూల్లో కూడా పార ఉంది. ఏం పని చేస్తాం మనం పారతో చెప్పండి? మట్టి, ఏదైనా తవ్విన మట్టిని ఎత్తి పక్కకు వేయచ్చు పారతో. ఓకేనా? రా. రంపం పార. లా. ఇదేం బొమ్మ నాన్న? వెరీ గుడ్. మీకు ఇష్టమా లడ్డు అంటే? తిన్నారా ఎప్పుడైనా లడ్డూని? చాలా సార్లు తింటాం. పెళ్ళిళ్ళకి పోయినప్పుడు అమ్మ వాళ్ళు పండుగలకు చేస్తారు కదా. ఓకే, ఎలా ఉంటుంది టేస్ట్ లడ్డు? బాగా అంటే కారంగా ఉంటుందా, తీయగా ఉంటుందా? వెరీ గుడ్, తీయగా ఉంటుంది. మరి ఇదేంటి? ఈ పిల్లోడు ఏందో చూపిస్తున్నాడు. ఏం చూపిస్తున్నాడు? ఏం చూపిస్తున్నాడు? తల. లా లడ్డు తల. ఇదేం అక్షరం మనకు వచ్చింది? ఇది అక్షరం ఏం అక్షరం ఇది? వా. వాతో ఏం పదం ఇచ్చినారు? వల. వల. వలతో ఏం చేస్తాం నాన్న మనము? చేపలు పడతాం. వెరీ గుడ్. ఇక్కడ చేపలు పట్టున్నారు కదా వలలో. ఇదేం కాయ నాన్న? వంకాయ. వంకాయ చూస్తున్నారు కదా అందరూ. మనము వెజిటబుల్స్ ఫ్రూట్స్ చెప్పుకునేటప్పుడు వంకాయ వచ్చింది. ఇంకా వంకాయతో ఏమేమి కూర చేస్తారో కూడా మనం మాట్లాడుకున్నాం. ఏమేమి కూర చేస్తారు వంకాయతో? వంకాయ, గుత్తి వంకాయ కూర చేస్తారు, వంకాయ ఫ్రై చేస్తారు, వంకాయ పులుసు చేస్తారు కదా. వెరీ గుడ్. ఇది శా. శాతో ఇదేంది నాన్న ఈ బొమ్మ? శంఖం. ఏం చేస్తారు శంఖాన్ని చెప్పండి? వెరీ గుడ్ గీతిక. ఊపుతారు కదా శంఖాన్ని, శబ్దం వస్తుంది బాగా. ఇదేంటిది? కలశం. మన అమ్మ వాళ్ళు పూజ గదిలో పెట్టింటారు పండుగలప్పుడు, శుక్రవారం పూట అట్లా కలశం పెడతారు. మీరు చూసే ఉంటారు. శా శంఖం కలశం. యా యతి యంత్రం. రా రంపం పార. లా లడ్డు తల. వా వల వంకాయ. శా శంఖం కలశం. ఓకేనా? పిల్లలు మీ దగ్గర ఏమున్నాయమ్మా? మీకు నెంబర్స్ ఇచ్చిన 20 వరకు. మీ దగ్గరికి ప్రతి ఒక్కరి దగ్గరికి 1 నెంబర్ వస్తుందిరా. ఆ 1 నెంబర్ వచ్చినప్పుడు మీ దగ్గర ఉన్న నెంబర్కి 1 కలిపితే ఎంత వస్తుందో చెప్పాలి. దాన్ని బోర్డు మీద రాయాలి. చేస్తారా? సరే. నీ నెంబర్ ఎంత ధనుష్? 20. 20కి మరి బోర్డు పైన రాస్తావా? రైట్. వెరీ గుడ్. ఎంత మణికంఠ నీ నెంబర్? చెప్పు. రాయిపో.
వెరీ గుడ్. రాయిపోమ్మా. వెరీ గుడ్. 7కి 1 కలిపితే 8. రాయిపో. వెరీ గుడ్. రాస్తావా? లావుగా రాయి. వన్ పెట్టలే చూడు, 1 పెట్టలే అన్నీ. వెరీ గుడ్, వెరీ గుడ్. గీతిక వెరీ గుడ్. రాయనన్నా. పెద్దగా రాయి. కానీ కానీ వన్ ఎంత వస్తుంది? రాయ్ 6 రాయ్. వెరీ గుడ్. ఇప్పుడు గేమ్ను కొంచెం మారుద్దాం. ఇందాక మీ దగ్గరికి 1 వచ్చినప్పుడు మీ నెంబర్కి 1 కలిపితే అని నెక్స్ట్ నెంబర్ వచ్చింది కదా. ఇప్పుడు మీ నెంబర్లోంచి 1 తీసేస్తే ఎంత వస్తుందో చెప్పాలా. ఫర్ ఎగ్జాంపుల్ ఆడ మన మన్విత దగ్గర 2 ఉంది. 2లోంచి 1 తీసేస్తే ఎంత వస్తుంది? 1 వస్తుంది అని చెప్పాలా. అదే రాయాలా. 2 - 1 = 1 అని రాయాలా. చేస్తారా? ధనుష్ స్టాండప్. ఎంత జగన్? 19 చెప్పు మరి. 19లో నుంచి 1 తీసేస్తే 18 వస్తుంది. 18 వస్తుంది. వెరీ గుడ్. రాయండి. వెరీ గుడ్. 13లో నుంచి 1 తీసేస్తే 12 వస్తుంది. రాయిపోనన్నా. వెరీ గుడ్. 10లో నుంచి 1 తీసేస్తే 9 వస్తుంది. రాయిపోమ్మా. వెరీ గుడ్. 14లో నుంచి 1 తీసేస్తే 13 వస్తుంది. వెరీ గుడ్. రాయమ్మా. వెరీ గుడ్. 16లో నుంచి 1 తీసేస్తే 15 వస్తుంది. రాయిపోనా. వెరీ గుడ్. అర్థమైంది కదా పిల్లలు? మనకి మన దగ్గర ఉన్న నెంబర్కి 1 కలిపితే దాని తర్వాత సంఖ్య వస్తుంది. 1 తీసేస్తే దాని వెనక నెంబర్ వస్తుంది. ఓకేనా? చూడండి పిల్లలు, మన గోడ మీద నేషనల్ సింబల్స్ ఉన్నాయి కదమ్మా, కనపడుతున్నాయి అందరికీ? మీరు ఈ నేషనల్ సింబల్స్ని డ్రాయింగ్ వేయాలరా. వేస్తారా?
మీకు పేపర్స్ ఇచ్చినాను, తర్వాత కలర్స్ కూడా ఇచ్చినాను. చక్కగా మీకు వచ్చిన బొమ్మలన్నీ వేసేయండి. ఓకేనా? మంచిగా